చూడండి ఎనారోబిక్ కంట్రోల్డ్ ప్రాసెస్. Anaerobic digestion is a controlled process involving the microbial decomposition of organic matter in oxygen. In absence of oxygen, ఆక్సిజన్ లేని సమక్షంలో మైక్రోబియల్ డికంపోజిషన్, ఈ సూక్ష్మ జీవ విచ్ఛేదనం ద్వారా సేంద్రియ పదార్థం శక్తినిస్తుంది. దీనినే ఎనైరోబిక్ డైజెషన్ అంటారు. ఎనైరోబిక్ డైజెషన్ involves the process of decaying by biodegradable material in the absence of any terminal electron acceptor like సల్ఫేట్, నైట్రేట్ అండ్ ఆక్సిజన్. ఈ అనారోబిక్ డైజెషన్లో చివరగా వచ్చేటటువంటి ఉత్పన్నాలుగా ఏముంటాయంటే మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఈ అనారోబిక్ డైజెషన్లో మనకు వచ్చినటువంటి రెండు వాయు రూపాలు ఏంటంటే ఒకటోది మీథేన్, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండు రాగా మిగిలినటువంటి పదార్థాన్ని ఏమంటామంటే డైజెస్టేట్ అంటాం. ఇది వాటర్తో మిక్స్ అయినటువంటి ఒక మడ్డి లాంటి పదార్థం. చూడండి, దాన్ని ఈక్వేషన్ పరంగా డయాగ్రమాటికల్గా ఎలా చూపించామంటే ఒక ఆర్గానిక్ మెటీరియల్ డైజెస్టర్లోకి పంపించినాం. డైజెస్టర్ ఈజ్ ఎ డివైస్. ఇది ఒక పరికరం. ఇది ఏం చేస్తుంది? బయోమాస్ని బయోగ్యాస్గా కన్వర్ట్ చేస్తుంది. సో చూడండి, బయోగ్యాస్ అని పైన చూపించడం జరిగింది. చివరగా ఏం మిగులుతుందంటే ఒక మడ్డి లాంటి పదార్థం, దాన్ని డైజెస్టేట్ అంటాం. ఈ బయోగ్యాస్ ని మరలా మనం బయోమెథనేషన్ చేయడం ద్వారా గ్యాస్ గ్రిడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ బయోగ్యాస్ అనేది స్టోర్ చేసేటటువంటి ఒక ప్రాంతాన్ని మనం గ్యాస్ గ్రిడ్ అంటాం. లేదా ఫ్యూయల్స్గా వాడుకోవచ్చు వెహికల్స్ కోసం. లేదా ఈ బయోగ్యాస్తోనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుని మన దీపాలని వెలిగించవచ్చు. లేదా ఈ బయోగ్యాస్ను ఉపయోగించి మనం ఉష్ణాన్ని పొందవచ్చు. ఉష్ణం పొందడం ద్వారా ఇంటిలో ఈ మనం ఈ న్యాచురల్ గ్యాస్ బదులుగా బయోగ్యాస్ను ఉపయోగించి మనం వంటలు చేసుకోవచ్చు. ఎనర్జీ సోర్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఆర్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ వే ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. చెప్పిన హీట్, ఎలక్ట్రిసిటీ మరియు వెహికల్ తాలూకు ఫ్యూయల్స్ గాను ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది వరల్డ్లో అయితే 17th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే ఇండియాలో అయితే 1859లో ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్. ఈ బయోగ్యాస్ ఎలా మనకి ఎనైరోబిక్ డైజెషన్. ఈ బయోగ్యాస్ ఏంటి? కాంపోనెంట్ ఏ కాంపోజిషన్లో ఉంది, ఏ కాంపోనెంట్స్ ఉంది. ప్రధానంగా ఉండేవైతే మాత్రం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, అవి మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. మిగతా చాలా తక్కువ, 1 నుండి 5%. ఇప్పుడు మనం వాల్యూమ్ పర్సంటేజ్లో చెప్తున్నాం. 1 to 5% ఆఫ్ వాల్యూమ్. సార్ ఎవరు చెప్పండి? ప్రసాదం సార్.
డౌట్ ఉందా? సార్ చెప్పు చెప్పు. స్థిర గోపురపు అంటే స్థిర గోపురపు రకపు బయో ప్లాంట్ ఉంటది కదా సార్, బయోగ్యాస్ ఆ, ప్లాంట్. ఆ, దానిలో ఆ. గ్యాస్ తయారైపోయిన తర్వాత వేస్టేజ్ ఓవర్ఫ్లో అవుతుందా, లేకపోతే దానిలోకి దిగి ఎవరైనా క్లీన్ చేయాలా సార్? అక్కడ ఆ ఇన్ డెప్త్ జనరల్గా దానికి బయటకు అవుట్లెట్ ఒకటి ఇస్తారు. అవును కానీ సార్. కొన్ని నేను చూసినటువంటి కొన్ని సందర్భాల్లో అయితే లోపల దిగి ఒక అతను క్లీన్ చేసేవాడు, వాటిని బయట పెట్టేవాడు. కానీ అటువంటి ఈ మెథడాలజీ ఏం లేదు. ఇప్పుడు అంత డెవలప్మెంట్ వచ్చింది కదా, దానికి అవుట్లెట్ ఒకటి ఇస్తారు. ఏదైతే అవును సార్. బయటకు వస్తుందో దాన్ని అంటే బయట పారబోసేయచ్చు, లేదా దానిని మనం ఆ కాంపోస్ట్ ఎరువు కింద ఎరువు కింద వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. కంపోస్ట్ ఎరువు అంటాం మనం, ఎరువుల కింద వాడవచ్చు. అది సేంద్రియ రకానికి చెందిన ఎరువు కనుక దానివల్ల చాలా అడ్వాంటేజ్ కూడా ఉంది. దాని ద్వారా పండించిన పంటలు మనకు ఆరోగ్యానికి ఉపయోగం, మనలో భూమి యొక్క సారాన్ని అది పెంచుతూనే ఉంటది. ఎలాగంటే తాత్కాలిక పద్ధతిలో కాదు. ఇప్పుడు మనం గ్రోమోరు, యూరియా, పొటాషియం వేసామనుకో, ఇవేంటివి ఇనార్గానిక్ మాన్యూర్స్. కాంపౌండ్స్ ఇవి కనుక ఇవి తాత్కాలిక కొన్నాళ్ళకి అవి కొన్నాళ్ళకి అది కొన్నాళ్ళకి ఎలాగో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది, వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అంటే ఇన్స్టెంట్ గా వాటికి ఏవేవైతే ఎలిమెంట్స్ కావాలో అవి సప్లై చేస్తాయి. కానీ భూమిని కంటిన్యూస్గా అలా పట్టి మొక్కలు తీసుకున్న తర్వాత భూమి మళ్ళీ నిస్సారం అయిపోతుంది. అదే మనకేంటంటే ఈ వేస్టేజ్ డైజెస్ట్ అంటాం కదా, డైజెస్టేట్ అని చెప్పేసి, దీనిని వాడటం వలన అక్కడ మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటి నుండి ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీనికైతే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అవుట్లెట్ ఉంటుంది, అవుట్లెట్ ని డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే అక్కడ పడిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకో దగ్గర. కారణం ఏంటంటే దాని నుండి వచ్చే దుర్గంధం వల్ల వచ్చిన సమస్యలు. సరే, మెయిన్ ప్రోడక్ట్స్ గా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి ప్రసాద్? ప్రసాద్ దీనిలో ఈథేను, కార్బన్ డైఆక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ గా వస్తాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేవి అంటే ట్రేసబుల్ ఎలిమెంట్స్ గా గుర్తించదగిన ఎక్కువ మోతాదులు అయితే ఉండవు. ఇక్కడ చూడండి, స్టేజెస్ ఆఫ్ ఎనారోబిక్ డైజెషన్. ఎనారోబిక్ డైజెషన్ అనేది 4 స్టేజెస్ లో జరుగుతుంది. There are 4 stages of anaerobic digestion process carried out by set of microorganisms. ప్రతి స్టేజ్ లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే, ఏం లేదు, పుల్లి పెట్టేటటువంటి ఒక సూక్ష్మ జీవులు అన్నమాట. 4 స్టేజ్ లో జరుగుతుంది. ఆ 4 స్టేజెస్ అనేవి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ ఎప్పుడు జరుగుతుంది? మనం బయట నుండి తీసుకున్నటువంటి ఈ బయోమాస్ మెటీరియల్స్ ని హైడ్రాలసిస్ చేయడం ద్వారా బేసిక్ మోనోమర్స్ ని ఏర్పరుస్తారు. ఆ బేసిక్ మోనోమర్స్ కి ఎగ్జాంపుల్స్ మీరు కెమిస్ట్రీలో చాలా ఎక్కువ చదువుకుని ఉంటారు, అయినప్పటికీ ఒకసారి మోనోసాకరైడ్, ఎమినో యాసిడ్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ రకానికి చెందినటువంటి మ్యాటర్గా కన్వర్ట్ అయిపోతుంది బయోమాస్ అనేది ఎప్పుడు? హైడ్రాలసిస్ ప్రాసెస్ తర్వాత. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఏవైతే బేసిక్ మోనోమర్స్ ఉన్నాయో వీటిని ఎసిడోజెనిసిస్ లేదా ఎసిడిఫికేషన్ అన్నమాట. ఇది ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎసిటేట్స్ గా మారిపోవచ్చు, లేదా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గా మారిపోవచ్చు. ఏ మెటీరియల్? హైడ్రాలసిస్ చేయడం ద్వారా వచ్చినటువంటి బేసిక్ మోనోమర్స్ అనేవి
బేసిక్ మోనోమర్స్ అనేవి ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎసిటేట్స్ గానే మారచ్చు, లేదా వాలటైల్ యాసిడ్స్ గా మారిపోవచ్చు. ఎసిటేట్స్ గా మారిపోతే డైరెక్ట్ గా అవి మీథనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా చివరిగా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కానీ కొన్ని మెటీరియల్స్ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా డైరెక్ట్గా ఎసిటేట్స్గా మారకుండా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. అలాంటి సందర్భాలలో మరలా ఎసిడిఫికేషన్ గురి చేయాలి. అంటే ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అనేది మరలా జరగాలి. అలా జరిగినప్పుడు ఎసిటేట్స్గా ఆటోమేటిక్గా మారిపోతాయి, లేదా హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్గానే మారిపోతాయి. ఈ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ మరలా మిక్స్ అవడం ద్వారా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి, లేదా ఎసిటేట్స్ కానీ ప్రొడ్యూస్ అయినట్లయితే మీథనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 4 స్టేజెస్. ఆ 4 స్టేజెస్ యొక్క కన్వర్షన్ కూడా చూడండి ఎలా మారుతుందని. హైడ్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ బయోమాస్ అనేది హైడ్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా బేసిక్ మోనోమర్స్గా మారిపోతాయి. సెకండ్ స్టేజ్లో బేసిక్ మోనోమర్స్ అనేవి ఎసిటేట్గా మారుతాయా, లేదా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి అనేది ఇంపార్టెంట్. కొన్ని బేసిక్ మోనోమర్స్ ఏం చేస్తాయి అంటే ఎసిటేట్స్గా మారుతాయి. ఎసిటేట్స్గా మారాయి అంటే అవి మీథనోజెనిసిస్ ప్రాసెస్కి గురైన తర్వాత మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తాయి. అలా కాకుండా బేసిక్ మోనోమర్స్ అనేవి వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారితే మాత్రం మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురవ్వాల్సి ఉంటుంది. గురైన తర్వాత మాత్రమే అవి ఎసిటేట్స్గానే మారిపోతాయి, లేదా హైడ్రోజన్ని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ఎగైన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి అంటే ఆటోమేటిక్గా ఆ రెండింటి మిక్సేషన్ వల్ల మనకి మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. లేదా ఎసిటేట్స్గా మారిపోయినట్లయితే మీథనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇది ప్రైమరీ ప్రాసెస్. దీన్ని మరలా ఇక్కడ ఒక బ్లాక్ డయాగ్రామ్ ద్వారా మీకు చూపించడం జరిగింది. కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ మీన్స్ ఇట్ ఈస్ derived from plants, human beings, residues of human beings, animals, and residual matter of forests, plants. Next, aquatic wastes. ఇదంతా కూడా దీనంతటిని కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అంటాం మనం. ఇది హైడ్రాలసిస్ ప్రాసెస్ గురవడం ద్వారా ఎసిడోజెనిసిస్గా మోనోమర్స్ అనేవి వస్తాయి. తర్వాత ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురవడం ద్వారా ఎసిటేట్స్గానే మారిపోవచ్చు, లేదా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారిపోవచ్చు. ఈ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురైన తర్వాత మాత్రమే ఎసిటేట్స్గా మారుతాయి. ముందు చెప్పుకున్న మోనోసాకరైడ్స్ అనేవి లేదా మోనోమర్స్ ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎసిటేట్స్గా మారి డైరెక్ట్గా నెక్స్ట్ మీథనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హైడ్రాలిసిస్ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్, మీథనోజెనిసిస్ ప్రాసెస్ అనేది కంపల్సరీ. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అనేది ఎప్పుడు అవసరం పడుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ నుండి ఎసిటేట్స్ రాకుండా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చినట్లయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురైన తర్వాత మాత్రమే మీథనోజెనిసిస్ ప్రాసెస్ గురై చివరిగా మీథేన్ని కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్లో
మారేటటువంటి విధానం. ఎస్టోజెన్సిస్ ప్రాసెస్ అనేది స్టేట్స్ని ఇస్తుందా, వాలటైల్ ఫ్యాటీ యాసిడ్ని ఇస్తుందా? ఇది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ డయాగ్రమాటిక్గా మరి దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ఎనైరోబిక్ డైజెషన్ ఎలా మారుతుంది? H2COH అంటే ఎసిటేట్ గా మారిపోయింది, ఎసిడిఫిక్ లేదా ఎసిడోజెనిసిస్ ద్వారా. అందుకే ఎల్లో కలర్ చూపించాము, ఎసిడోజెనిసిస్ బ్యాక్టీరియా అంటాం. అలా కాకుండా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గా మారితే ఇక్కడ రెండు డైరెక్షన్. ఇక్కడ మనం ఏ మెథడ్ చూపించట్లేదు అంటే హైడ్రాసిస్ ప్రాసెస్ మనం చూపించట్లేదు. ఇక్కడ సెకండ్ స్టేజ్ లో వచ్చినటువంటి ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అది ఎస్టేట్స్ గా మారితే ఫస్ట్ యారో మార్క్ ఇది. ఫ్యాటీ యాసిడ్స్ గా మారితే ఇలా. ఫ్యాటీ యాసిడ్స్ ఏముంటాయి? ప్రొపియోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, ఈ మూడు కూడా మొదటి వర్గానికి వచ్చేసినట్లయితే ఎస్ట్రోజన్స్ వాలటైల్ ఫ్యాటీ పడితే మరలా ఎస్ట్రోజెన్సిస్ ప్రాసెస్ అనేది జరగాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైదైతే డైరెక్ట్ ప్రాసెస్ గురై బయోగ్యాస్ ఇస్తుంది. కానీ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడితే మరలా ఎసిడోజెనిసిక్ ప్రాసెస్, అప్పుడు ఎసిటేట్స్ అనేవి ఏర్పడాలి. ఈ ఎసిటేట్స్ మరలా మీరు ప్రాసెస్ గురైన తర్వాత బయోగ్యాస్ ని ఏర్పరుస్తాయి. ఈ పద్ధతి, ఈ ఎనైరోబిక్ డైజెషన్ పద్ధతిలో ఇన్వాల్వ్ అయినటువంటి రియాక్షన్ చూద్దాం. జీవ రసాయన చర్యలు మీకు చెప్పాం కదా, చూడండి. ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లు ఏమి వస్తాయి ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ చూడడం జరిగింది.
ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్సాల్యుబుల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ సచ్ as ప్రోటీన్స్, polysaccharides and fats are converted to soluble monomers. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్, కరగనటువంటి సంశ్లిష్ట సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగేటటువంటి మోనోమర్స్ గా మారిపోతాయి హైడ్రోసిస్ చేయడం ద్వారా. ఇది చాలా నెమ్మదైనటువంటి ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ని ఈ క్రింద చూపించడం జరిగింది చూడండి. NC6H10O5 ప్లస్ NH2O. NH2 అంటే ఇక్కడ నీటితో కలిసి అంటే దానిలో ఒక మాయిశ్చర్ ఉంటుంది. దానిలోనే ఆ మాయిశ్చర్ మనం నీటిని యాడ్ చేయాలి కూడా. హైడ్రాసిస్ ప్రక్రియ అంటాం కదా. హైడ్రాసిస్ అంటే వాటర్ని దానిలో వేయటం ద్వారా NC6H12O6 గా మారిపోతుంది. అంటే ఎలా మారిపోతుంది? ఇది నీటిలో కరిగేటువంటిది. C6H12O6 అనేది దేనికి? చక్కెరలకి ఇది ఒక మోనోమర్ అన్నమాట. అదే C12H10 H22 O10 అనేటువంటి మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా పాలీసాకరైడ్స్. అవి వాటర్ సాల్యుబుల్ కాదు. వాటిని హైడ్రాలసిస్ గురి చేయడం ద్వారా మనకి ఇక్కడ షుగర్స్ అనేవి అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ ఈక్వేషన్ హైడ్రాలసిస్ కి సంబంధించినటువంటి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఎసిడోజెనసిస్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ హైడ్రలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ విత్ ఏ లో మాలిక్యులర్ వెయిట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి C6H12O6 ఆ షుగర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా కన్వర్ట్ అవ్వాలి? CH3COOH అంటే ఎసిటేట్స్ ఫామ్ లోకి. ఇవి సింపుల్ మాలిక్యూల్స్ అంటాం. వీటిలో కార్బన్ నెంబర్ చూడండి చాలా తక్కువ ఉంది. కార్బన్ నెంబర్ వీటిలో 2, అదే అక్కడ C6. ఎలా మారుతున్నాయి? ఇవి సింపుల్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ గా మారిపోతున్నాయి. అవి ఎసిటిక్ యాసిడా, ప్రొపనిక్ యాసిడా, బ్యూటరిక్ యాసిడా, వాలరిక్ యాసిడా, ఈసోవాలరిక్ యాసిడా ఏదైనా కావచ్చు. ఆ రూపంలో మారుతుంటాయి. ఇవే కాకుండా యాసిడ్సే కాకుండా ఆల్కహాల్స్ గాను, ఆల్డిహైడ్స్ గాను, లేదా కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్లుగా కానీ మారిపోవచ్చు. ఇవన్నీ కూడా లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి మాలిక్యూల్స్. దిస్ స్టేజ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది డైవర్స్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ ద pH ఇన్సైడ్ ద డైజెస్టర్ టు 4. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియా అనేది ఈ స్టేజ్లోనే ఈ బయోమాస్ అనేది ఎలా మారిందని చెప్పాం? మోనోసాకరైడ్స్ గా మారిందని చెప్పాం కదా. లేదా ఆ మోనోమర్స్ ని తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ గా మారినప్పుడు వాటి యొక్క pH విలువని 4 కంటే తక్కువగా pH విలువని 4 కంటే 4 వరకు. సాధారణంగా 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ నేచర్ పెరిగిపోయినట్టే. మీకు pH మనం తెలుసు కదా. pH మనం ఎక్కడ వరకు ఉంటుంది? 0 నుండి 14 వరకు ఉంటుంది. ఏదైనా ఒక సొల్యూషన్ లేదా ఒక మ్యాటర్ యొక్క pH వాల్యూ అనేది 7 ఉందంటే దానిలో యాసిడ్ నేచర్, బేస్ నేచర్ రెండు ఈక్వల్ గా ఉన్నట్లే. 7 ఎక్కువగా ఉందంటే దానికి యాసిడ్ నేచర్ ఎక్కువ. 7 కంటే ఎక్కువగా ఉందంటే బేస్ ఎక్కువ. ఏం చెప్తున్నాం? pH ఇన్సైడ్ ద డైజెస్టర్ ఇస్ 4 అంటున్నాం అంటే అక్కడ ఉన్న మెటీరియల్ యొక్క pH దాని యొక్క యాసిడ్ నేచర్ అనేది చాలా ఎక్కువ.
ఇది థర్డ్ స్టేజ్. ఇది కూడా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ హైడ్రోలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్ట్ ఇంటూ పాత ఇది చెప్తున్నాం, కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ చూడండి, NC6H12O6. ఇది కాంప్లెక్స్ మాలిక్యూల్ ఎలా మారిపోయింది, లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోయింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఫార్మర్స్. This is third stage in anaerobic acidogenesis. ఇది కూడా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్. మరి ముందు దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే, అక్కడ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడ్డాయా లేకపోతే యాసిడ్స్ ఏర్పడాయా అనే దాని మీద ఆధారపడి 2 స్టేజ్ల్లో ఉంటుందా 3 స్టేజ్ల్లో ఉంటుందని మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ హైడ్రోలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ విత్ లో మాలిక్యులర్ వెయిట్. ఇది చెప్పాం కదా మనం. In this process, the products of the acidic stage organic acids greater than 2 carbon atoms, that is alcohols and fermentation products, are converted into acetates H2 and CO2 by acidogenesis bacteria. లేదా ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా. మనం ఎసిడ్స్ ఏర్పడితే ప్రాబ్లం లేదు. అలా కాకుండా 2 కంటే ఎక్కువ కార్బన్లో ఉన్నటువంటి ఆల్కహాల్స్ కానీ ఇవి మారిపోయినట్లయితే ఆ సందర్భంలో మళ్ళీ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఎసిటేట్స్గా మార్చడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మెటబాలిజం దేర్ ఆర్ 2 గ్రూప్స్ ఆఫ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా. ప్రోటాన్ రిడ్యూసింగ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా ఆర్ H2 ఫార్మింగ్ బ్యాక్టీరియా జనరేటింగ్ ఎసిటేట్స్ ఆర్ CO2 H2O. చెప్పాం కదా, ఎసిటేట్స్ జనరేట్ చేయడానికి కానీ లేదా CO2 H2 కానీ జనరేట్ అయిపోతుంది. CO2 H2 వచ్చిందంటే ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వచ్చేస్తాయి. ఈ రెండింటి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కాంబినేషన్ వల్ల. ఎసిటేట్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా ఆర్ హోమో ఎసిటోజెనస్ catalyze the acetates converted into CO2 H2O. ఇక్కడ 2 types of బ్యాక్టీరియా అనేది అది CO2 H2O మార్చేస్తుంది. again CO2 H2 converted into acetic acid and water. అది ఈక్వేషన్ రూపంలో చూపించడం జరిగింది. ఈ చివరిది మీథనోజెనిసిస్. మధ్యలో ఎసిడోజెనిసిస్ అనేది 2 స్టేజ్ 1 స్టేజ్ అనేది మెటీరియల్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ లాస్ట్ ప్రాసెస్ కంపల్సరీ. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ anaerobic digestion process in which the methanogenesis creates methane from the final product of acidogenesis as well as from some of the intermediate produces hydrolysis and acidogenesis. There are 2 pathways is generally known as utilize the acetic acid and CO2 or create CH4, and the biochemical reactions are CH3COH ఎలా మారిపోయింది CH4 plus CO2. లేదా ఇంకో కేసు చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసినట్లయితే ఇక్కడ కూడా CH4 plus H2O. 2 సందర్భాల్లో కూడా బయోగ్యాస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాకపోతే మేజర్గా జరిగేది మాత్రం ఫస్ట్ స్టేజ్ అని, మైనర్గా జరిగేది సెకండ్ స్టేజ్. టెంపరేచర్ కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే, టెంపరేచర్ పెరిగితే anaerobic digestion పెరుగుతుందా తగ్గుతుందా, దీనికి సంబంధించి దిస్ పారామీటర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ విచ్ ఎఫెక్ట్స్ ద థెర్మోడైనమిక్ అండ్ కైనెటిక్ రియాక్షన్స్ ఇన్సైడ్ ద anaerobic reactor. Anaerobic process can occur in wide range of temperature which can be grouped as, ఇక్కడ చూడండి ఈ పటం చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్. ఈ రేట్ ఆఫ్ ది మెథనోజెనిసిస్ ఏం జరుగుతుంది, 20 degrees 0 to around 20 less than 20 degrees అయితే ఏర్పడేవి
సైక్రోఫిలిక్స్. కాకుండా టెంపరేచర్ అనేది 20 నుండి ఏర్పడేవి మీసోఫిలిక్స్. లేదా టెంపరేచర్ అనేది 20 నుండి 60 మధ్య ఉన్నట్లయితే ఏర్పడే వాటిని ఏమంటామంటే థెర్మోఫిలిక్స్ అంటారు. అంటే టెంపరేచర్ని బట్టి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్ అవుతాయి. లో టెంపరేచర్ సైక్రోఫిలిక్, ఒక పర్టికులర్ 20 నుండి 45 మధ్యన అయితే మీసోఫిలిక్, ఈ 45 నుండి 70 మధ్యలో అయితే థెర్మోఫిలిక్స్ అనేవి ఏర్పడతాయి. Thermophilic temperature range generally over the lower ranges. Some positive effects increase in hydrolysis, which make them most accessible to organisms. ఈ టెంపరేచర్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేస్తాయి. దీనిలో అక్కడ ఉండే సబ్స్ట్రేట్లో డెవలప్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ ఎఫెక్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే రియాక్టర్ స్టెబిలిటీ తగ్గిపోతుంది టెంపరేచర్ కానీ పెరిగి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రాపర్ బయో మాస్ ఎనర్జీ లేదా బయోఫ్యూయల్స్? Before going to the properties, just a brief introduction about sources of biomass. ఫీల్డ్ అండ్ ప్లాంటేషన్ బయోమాస్. మన బయోమాస్ కోసంకి ఫీల్డ్ నుండి వచ్చేటటువంటి బయోమాస్ ఏంటంటే అగ్రికల్చర్ క్రాప్స్ రెసిడ్యూస్, అంటే వ్యవసాయ పరిశ్రమ కాదు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి మిగిలిపోయినటువంటి వేస్టేజ్, గడ్డి, ఆ గొట్టాలాంటివి, ఓక, తవుడు, కవ్వలు, ఇవి ఏవైనా సరే బయోమాస్గా యూజ్ అవుతాయి. ఎడిబుల్ మ్యాటర్స్ ఫ్రమ్ క్రాప్స్, ఎన్విరాన్మెంటలీ స్పాయిల్డ్ గ్రెయిన్స్, మనకి ఎన్విరాన్మెంటల్గా చెడిపోయేటటువంటి క్రాప్స్ ఏమైనా ఉంటే అవైనా. ఎడిబుల్ ఆయిల్స్ అని అంటున్నాం. ఎడిబుల్ ఆయిల్స్ మ్యాటర్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి, ఇవన్నీ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి ఇలాంటివన్నీ కూడా. తర్వాత కుళ్ళినటువంటి పళ్ళు కానీ కాయలు కానీ విత్తనాలు కానీ ఇవేవైనా సరే బయోమాస్కి సోర్సెస్. డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాంబూ అంటే వెదురు చెట్టు. అలాగనే మనం ఆయిల్ ఉత్పత్తులు కూడా వాడతాం. జెట్రోపా, కానుగ,
మొక్కలు ఉన్నాయి. వీటి నుండి వచ్చినటువంటి ఆయిల్స్ అనేవి డీజిల్తో కలిపి బయోడీజిల్గా రవాణా వాహనాల్లో వాడుతాం. తద్వారా పొల్యూషన్ తగ్గించగలుగుతాం మరియు విదేశాల నుండి శిలాజ యంత్రాల యొక్క దిగుమతిని కూడా తగ్గించుకుంటాం. ప్లాంటేషన్ డెబ్రీస్, లీవ్స్, బార్క్స్ అండ్ ట్రంక్స్, చెట్ల యొక్క ఆకులు, కొమ్మలు, వేళ్ళు, కాండాలు ఏవైనా కావచ్చు. లైఫ్ స్టాక్ వేస్ట్ ఫ్రమ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి కలుపు మొక్కలు, కంపు మొక్కలు ఇవన్నీ కూడా బయోమాస్ కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అర్బన్ వేస్ట్ బయోమాస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ నోవడేస్. కారణం అంటే అర్బన్ వేస్టేజ్ వలన చాలా ఎక్కువ ల్యాండ్ అనేది దాన్ని స్టోర్ చేయడానికి, పాతి పెట్టడానికి అవసరం పడుతుంది. దీనివల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. దీనివల్ల అర్బన్ వేస్టేజ్, ఈ అర్బన్ వేస్టేజీని మనం ఎనర్జీగా మార్చగలిగినట్లయితే మనకి డబుల్ యూసేజ్. ఒకటోది ఎనర్జీని పొందుతాం, రెండోది ఈ అర్బన్ వేస్ట్ని ఎక్కడెక్కడైతే పాతి పెట్టాలనుకుంటున్నామో ప్రాంతాలన్నమాట తగ్గించుకోవచ్చు. మనం రాసిన ప్రాంతాలను తగ్గించుకోవచ్చు. వేస్ట్, సివేజ్, మరేం లేదు, మనం వంట చేసుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి వ్యర్థాలు అవన్నీ కూడా. సీవేజ్ స్లడ్జ్, ల్యాబరేటరీస్, బాత్రూమ్ల యొక్క వేస్టేజ్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ చెత్త, ఇవన్నీ కూడా బయోమాస్కి సోర్సెస్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ బయోమాస్. ఇండస్ట్రియల్ బయోమాస్ అంటే చెరుకు పరిశ్రమ ఉందనుకోండి, చెరుకు పిప్పి, దాన్ని ఏమంటాం, బాగాసి అంటాం. ఆగ్రో ఇండస్ట్రియల్ ప్రాసెస్ బయోమాస్ అండ్ దేర్ వేస్ట్ హస్క్. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో మిగిలిపోయినటువంటి వ్యర్థాలన్నీ బయోమాస్ అని పనికి వస్తాయి. కేక్ అంటే ఇప్పుడు మీరు గాను గాడించడం చూసే ఉంటారు, పిల్లలు కనుక మీకు అందరూ తెలుసు. ఈ గాను గాడించినప్పుడు మిగిలిపోయినటువంటి వ్యర్థాలు ఏవైనా ఉన్నా ఆ పిండిలాడి ఉండిపోతుంది. అలాంటివి. హైడ్స్ అండ్ స్కిన్ వేస్ట్, జంతువులు చచ్చిపోయినప్పుడు వచ్చినటువంటి స్కిన్స్, వాటిని దాచిపెట్టినప్పుడు వచ్చినటువంటి స్కిన్స్, అవన్నీ కూడా. ఫ్రూట్స్ అండ్ పల్ప్ డెబ్రీస్, సార్ డస్ట్. చూడండి, మనం ఇక్కడ జ్యూస్ తయారు చేసిన షాపులు ఉంటాయి, అక్కడ మిగిలిపోయిన వేస్టేజ్. కానీ వుడ్ పల్ప్ అండ్ పేపర్ సేవింగ్స్, అలాగే చెట్టు చెదార నుండి వచ్చినది, ఫెర్మెంటెడ్ మైక్రోబియల్ మాస్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఫారెస్ట్ బయోమాస్. ఇది చూడండి, లాగ్ రెసిడ్యూస్. లాగ్ నుండి పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి కదా, వాటి మీద ఉన్నటువంటి పైన ఉన్నట్టు పేడులాగా ఉంటాయి, కవర్లు, తొక్క లాంటిది, తొక్కు. టెంబర్ వేస్ట్ అంటే చెక్కలను కట్ చేస్తున్నట్టు మిగిలిపోయినటువంటి పొట్టు. కానీ ఫారెస్ట్ ఫ్లోర్ డెబ్రీస్, చెట్లు, అడవిలో ఉండేటటువంటి చెట్లు ఉన్న టాకులు రాళ్ళు పడిపోయి ఉంటాయి కదా, ఆ వేస్టేజ్. కానీ యానిమల్ కార్కెస్, యానిమల్ వేస్టేజ్, ఇదంతా కూడా. యాక్వాటిక్ బయోమాస్, ఇది తెలుసు మీకు, సీవీడ్స్, కెల్ప్ ఇవని చెప్పి చెప్పడం జరిగింది. గుర్రపు డెక్క అంటాం తెలుగులో, దాన్ని హ్యాసింత్ అంటారు ఇంగ్లీష్. ఇలాంటి మెటీరియల్స్ అన్ని కూడా. అలాగే ఫ్రెష్ వాటర్ వీడ్స్, స్వచ్ఛమైన నీటిలో ఉండేటటువంటి గుర్రపు డెక్కలు ఇలాంటివి. నెక్స్ట్ డెడ్ ఫిషెస్, చచ్చిపోయిన చేపలు. మైక్రో ఆల్గే బ్లూమ్స్, ఆల్గే అనేటటువంటిది నీటిలో పెరుగుతుంది, ఆల్గే. కానీ ఇవన్నీ కూడా యాక్వాటిక్ బయోమాస్ అంటారు. నెక్స్ట్ చూడండి, యూటిలైజేషన్ ఆఫ్ బయోమాస్. బయోమాస్ ఎలా యూటిలైజ్ చేయవచ్చు? ఇది బయోగ్యాస్గా కానీ బయోమాస్ కానీ కన్వర్ట్ అయితే కుకింగ్ కోసం, హీటింగ్ కోసం, విద్యుత్ కోసం వాడతాం. ప్రొడ్యూసర్ గ్యాస్ కానీ మార్చినట్లయితే ఎలక్ట్రిసిటీగా చేయొచ్చు, లేదా దీనిని హీటింగ్గా వాడుకోవచ్చు. ఇథనాల్ కానీ బయోడీజిల్ కానీ అయితే మార్చినట్లయితే వీటిని మనం ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్లో వాడుకోవచ్చు, లేదా వంటకి వాడుకోవచ్చు. బాయిలర్, స్టీమ్ టర్బైన్స్లో ద్వారా ప్రొడ్యూస్ చేసినట్లయితే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయోఫ్యూయల్ అనుకోండి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, హీటింగ్గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఇది చెప్తే ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. బయోఫ్యూయల్ ఖచ్చితంగా ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే, ఒకటోది మాయిశ్చర్ కంటెంట్, రెండోది పర్టికులర్ సైజు ఉండాలి, మూడోది బల్క్గా ఉండాలి, వాటికి డెన్సిటీ ఉండాలి. అంటే ఇవి అన్నిటికీ ఉండవు, దేనికి ఎక్కువగా ఉంటే దాని యొక్క
కిలోరిఫిక్ విలువ పెరుగుతుంది అన్నమాట. హయ్యర్ హీటింగ్ అండ్ కిలోరిఫిక్ వాల్యూ, దీనికైతే డెన్సిటీ ఎక్కువ ఉంది, దానికి కిలోరిఫిక్ వాల్యూ ఎక్కువ. అలాగే దీని యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది, దాని యొక్క కిలోరిఫిక్ విలువ ఎక్కువ ఉంటుంది. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఏంటంటే మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు, షుగర్ కేన్ బగాసిక్స్ నుండి అయితే మాయిశ్చర్ ఎంత ఉంటుంది అంటే 20%. నెక్స్ట్ వాలటైల్ యాసిడ్స్ ఎన్ని ఉంటాయంటే, వాలటైల్ మెటీరియల్ ఎంత ఉంటుందంటే 65.24. ఫిక్స్డ్ కార్బన్ ఎంత ఉంటుందంటే 12.11. యాష్ ఎంత మిగులుతుందంటే 2.65. అదే హై హీటింగ్ వాల్యూ ఎంత అంటే దానికి 19.04%. This is about properties.